మీరు విద్యా వ్యవస్థని అష్టవెస్టం సర్వనాశనం చేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో ఇలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దా ఉంటే బాకీ పడ్డట. స్కిల్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, ముచ్చర్ల 4 సిటీ, మెట్రో లైన్, రోడ్ల నిర్మాణం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరికి బాకీ ఉన్నట్టు ఇవల్ల ఏ ముఖం పెట్టుకొని బాకీ పాటలు మోస్తూ ఉన్నారు. ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త. ఈ ఎరువుల పేరిట కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. బీఆర్ఎస్తో లోపాయికారు ఒప్పందంలో వచ్చి సకాలంలో ఎరువులు ఇవ్వక కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఆపింది. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్ళు మీరు కలిసి సంసారం చేశారు. కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లులో ఓటేశారు. ఇవాళ కూడా మీరు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేసింది కేసీఆర్ ప్రభుత్వము. ఇది యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ బాకీ, ఆ బరువు ఇలా కాంగ్రెస్ పార్టీ మోస్తా ఉంది. మేము చేయని అప్పుకి మేము ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ రూపాయన 6,500 కోట్లు ప్రతి నెల కడతా ఉన్నాము. సంవత్సరానికి 80,000 కోట్లు, దాదాపు 2 సంవత్సరాలుగా 1,50,000 పైచిలకు మీరు చేసిన బాకీకి మేము ఇన్స్టాల్మెంట్ కడుతూ వస్తూ ఉన్నాము. ఇలా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే పార్లమెంట్లో 0 వచ్చింది, 0. చాలా చోట్ల డిపాజిట్ పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి దొరకలే. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలైనా ఉనికి కాపాడుకుందామని ఇలాంటి కుట్రల కుతంత్రాలకి తెరదీస్తూ ఉంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇలా జీఎస్టీ తగ్గించామని గొప్పలు చెప్పుకుంటా ఉంది. అరే, ఇన్నేళ్ళు జీఎస్టీ పెంచి సంవత్సరాలుగా దేశ ప్రజల్ని దోసుకొని జీఎస్టీ పేరిట 1,000 కోట్లు సంపాదించి ఇలా జీఎస్టీ తగ్గిస్తే ఎవరికి నష్టమైతా ఉంది? అది జీఎస్టీ తగ్గింపు వల్ల 7,000 కోట్లు తెలంగాణకి సంవత్సరానికి నష్టమవుతా ఉంది. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం మేము తగ్గించామని. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, కలిసే సంసారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్కి ఎదుర్కోవడానికి కలిసి కుట్రలు కుయంత్రాలు పన్నుతా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకో